అందరికీ నమస్కారం. నేను ప్రసాద్, రైతు నేస్తం నుంచి. అందరికీ ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆ విషయం అంతకుముందు తెలియకపోయినా మన కరోనా తర్వాత బాగా తెలిసి వచ్చింది. న్యూట్రిషన్ ఎందులో ఉంటుంది, ఏది మంచి ఆహారం, ఏది పోషకాలనే ఆహారాన్ని తీసుకోవడానికి జనాలు అలవాటు పడ్డారు. ఈ ప్రయాణంలో మన దేశంలో పండకుండా విదేశాల్లో పండే పళ్ళల్లో చాలా రకమైన పోషకాలు ఉన్నాయనే ఉద్దేశంతో మన దేశంలో ఇప్పటివరకు పండించని పంటల్ని, మొక్కల్ని ఎంతో వ్యయ ప్రయాసాలు ఖర్చి తీసుకొచ్చి మన 2 తెలుగు రాష్ట్రాల్లో నాటుతున్నారు. అలాంటి రైతు మనకి ఇక్కడ ప్రవీణ్ గారు ఉన్నారు. వీరు వచ్చేసి వికారాబాద్ జిల్లా కన్కోలు సమీపంలోని ఘనపూర్ విలేజ్లో ఒక 2 acres ప్లేస్లో పూర్తి సేంద్రియ పద్ధతుల్లో ట్రై చేస్తున్నారు అనమాట. వారి దగ్గరకు వచ్చా ప్రవీణ్ గారిని అడిగి విషయాలు తెలుసుకున్నాం. నమస్కారం ప్రవీణ్ గారు. నమస్కారం అండి. మేము మీ తోటలో ఒక 2 గంటలు తిరిగామండి. మాకే కొంచెం ఒళ్ళు జలతరిచ్చింది ఎంత ఖర్చు పెట్టారని చెప్పి. అంటే వేరే దేశంలో పండే మొక్కలు మనం తేవాలని ఎందుకు ఐడియా వచ్చింది మీకు అసలు? ఇక్కడ దొరకట్లేదండి, అందరు అక్కడ నుంచి తెప్పించుకొని తినాలి. అది కూడా చాలా తక్కువ వెరైటీస్ మాత్రమే ఇక్కడి వరకు వస్తున్నాయి. పోషకాలు చాలా ఇంపార్టెంట్ అనే ఒక ఉద్దేశంతో మేము ఇక్కడ ట్రై చేద్దాం ఒకసారి అక్కడ నుంచి తెచ్చి అని స్టార్ట్ చేసాము ఇక్కడ. ఓకే, అంటే ఇది తెచ్చే ముందు ఎక్కడ చూసారు మీరు, లేకపోతే మీ ఓన్ ఐడియా సార్ ఏమన్నా? మేము ఒక 5 friends ఉన్నామండి. అందరం కలిసి చేవేళ్లలో ఫస్ట్ స్టార్ట్ చేసాము. ఓకే, గుడ్, వెరీ గుడ్. అక్కడ నుంచి మేము ఇక్కడ ఒక 350 acres లో ఒక ప్లాటింగ్ వెంచర్ చేస్తున్నాము. దాంట్లో 2 acres ని సపరేట్ గా చేసి ఇవన్నీ చెట్లు ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి మదర్ ప్లాంట్స్ ని తయారు చేసి మిగతా ఇక్కడ కట్టుకునే విల్లాస్ వాళ్ళందరికీ కూడా ప్రొవైడ్ చేద్దామనే ఉద్దేశంతో వీ హావ్ టేకెన్ దిస్ డిసిషన్. సుమారు ఎన్ని పండ్ల మొక్కలు ఉన్నాయి సార్? ఆల్మోస్ట్ 242 పండ్ల మొక్కలు ఉన్నాయండి. ఏ దేశాల నుంచి తెప్పించారు సార్? వివిధ దేశాల నుంచి తెచ్చామండి. ఆల్మోస్ట్ మోర్ దెన్ 150 దేశాల నుంచి ఇక్కడ తెప్పించి ఆల్మోస్ట్ 3 years అయింది మేము నాటి ఇక్కడ. చాలా విధినాయి సార్, అన్ని కూడా ఫ్రూటింగ్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది ఫ్రూట్స్ అన్ని ఫ్రూటింగ్ వస్తున్నాయండి. ఓకే, మరి తెచ్చుకునేటప్పుడు అంత రిస్క్ కాలేదు సార్ మీకు? చాలా రిస్క్ అయిందండి, కానీ చాలా ఇంపార్టెంట్ అనిపించింది మాకు ఇచ్చేయడం. వీఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు డూ. ఓకే, వెరీ గుడ్. ఇంట్రెస్ట్ మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకెళ్ళింది. ఎందుకంటే మీలాగా కొంచెం ఆర్థిక ఇబ్బందులు లేని ఫార్మర్స్ తీసుకొచ్చి టెస్ట్ చేస్తేనే మిగతా ఫార్మర్స్ ఫాలో అవ్వగలరు సార్, లేకపోతే చేయలేరు అనమాట. అవునండి, నాలాంటి కామన్ ఫార్మర్ ఒక మొక్క వేరే దేశానికి తీసుకురావాలంటే అవ్వని పని అనమాట. సో ఇవన్నీ ఇప్పుడు ఒక మదర్ ప్లాంట్స్ లాగా అవుతాయి కదండి. తప్పకుండా మేము మా కస్టమర్స్కే కాకుండా ఇక్కడ విల్లాలు కట్టుకునే వాళ్ళకే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఊర్లో వాళ్ళు చాలా మంది మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. ఓకే సార్, మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది చేయాలని. తప్పకుండా దాని విధంగా కూడా ముందుకెళ్దామని ఆలోచన ఉంది మాకు, ఫార్మర్స్కి కూడా ప్రొవైడ్ చేద్దామని. వెరీ గుడ్ సార్. కానీ మరి చాలా రేటు పెట్టి తెచ్చారు కదా సార్, సేంద్రియ పద్ధతులు ఎందుకు అనుకున్నారు? కెమికల్స్ వేసుకోవచ్చు కదా. ఇంకా కెమికల్స్ వేసుకుంటే ఇంక ఉపయోగమే లేదు కదా సార్. అందుకని ఇంకా ఆరోగ్యానికి అది మంచిదిగా అని తెలిసి మళ్ళీ కెమికల్స్ వేసి చేసి దానిలో లాభమే లేదు. చాలా రేటు పెట్టి తెచ్చారు, పొరపాటు చనిపోయింది అనుకోండి మొక్క. మాక్సిమం బతికాయండి, ఒక 5-6 చెట్లు మాత్రమే బతకలేదు. ఇంకా మిగతా అన్ని 80% కూడా మాకు ఫ్రూటింగ్ వస్తుంది. ఆల్రెడీ మీరు చూసుండరు, చూసారండి. 80% ఆఫ్ ది ఫ్రూట్స్ మాకు ఫ్రూటింగ్ వస్తుంది. ఇంకా మీకు తెలిసిందే, అన్ని ఒకటే కాలంలో కావు. మీరు ఇప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ 40-50 చెట్లకి ఫ్రూటింగ్ ఉంది నిండుగా. దీనికన్నా ముందు 3-4 months ముందు ఆ సీజన్ లో ఇంకా మిగతా చెట్లకు కూడా ఫ్రూటింగ్ అయింది. ఓకే ఓకే సరే సార్, ఇప్పుడు ఏదైతే ఫ్రూటింగ్ ఉన్నాయో అవే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. వాటి గురించి ఒక ప్లాంట్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్ అండి, షూర్. ఈ ట్రీని బెగ్గర్స్ బౌల్ ట్రీ అంటారు. దీనికి ఆల్మోస్ట్ మీరు చూస్తున్నారు, ఇది 3 years ఏజ్డ్. దీనికి ఆల్మోస్ట్ 35-40 ఫ్రూట్స్ ఉన్నాయి. ఇది పూర్వకాలంలో సాధువులు దీన్ని హాఫ్గా కట్ చేసి ఆ పల్ప్ని జ్యూస్గా చేసుకొని దీంట్లో భిక్షాటన చేసేవాళ్ళు. బేసికలీ దీంట్లో అన్ని పోషకాహారాలు ఉన్నాయి. 2 years నుంచి దీనికి ఫ్రూటింగ్ వస్తుంది. ఆ 2 years నుంచి కూడా ఇంట్లో రెగ్యులర్గా ఒక్క ఫ్రూట్ కోసుకొని 20 minutes ఉడకబెట్టి ఈ పల్ప్ని తీసి జ్యూస్ చేస్తున్నాము. 35-40 ml తాగుతున్నాం అందరం ఇంట్లో, ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. మాకు మంచి రిజల్ట్ కనిపించింది. దీంట్లో షుగర్ లెవెల్స్ కానీ, బ్లడ్ లెవెల్స్ కానీ, ప్రశాంతమైన నిద్రపోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది ఒక చిన్న చెట్టుకే 3 yearsలో 40-50 ఫ్రూట్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ 2.5-3 kgs ఒక్కొక్కటి. దీన్ని రైతులు కూడా ఇవి వేసుకుంటే తప్పకుండా వాళ్ళకి మంచి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మేము 2 years నుంచి వాడుతున్నందుకు మాకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అనిపించాయి. ఇప్పుడు ఇంకో మొక్క గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ చెట్టు వచ్చేసి బుద్ధాస్ హ్యాండ్ లెమన్. ఇది మేము
చైనా నుంచి తీసుకొచ్చాము. బేసికల్గా ఇది ఫస్ట్ టైం మాకు ఫ్రూటింగ్ అయింది. ఇది జస్ట్ మీకు బుద్ధ హ్యాండ్ లాగానే పెరుగుతుంది. బేసికల్గా మనం స్టార్ హోటల్స్లో, 7 స్టార్ హోటల్స్లో ఇవన్నిట్లో దీన్ని టాపింగ్గా యూజ్ చేస్తున్నారు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు దీనివల్ల ఫార్మర్స్కి చాలా ఎక్కువ రేట్ వచ్చే స్కోప్ చాలా ఎక్కువ ఉంది. తప్పకుండా దీన్ని ఇంకో కొన్ని రోజుల్లో, ఇంకో 6 మంత్స్లో మేము ఇప్పుడైనా ఈ ఫ్రూటింగ్స్ ఏదైతే అవుతున్నాయో దాన్ని ఇంకా కొద్ది చూసినాక దాని తర్వాత ఇది తప్పకుండా ఫార్మర్స్ కూడా పెట్టుకోవచ్చు అనేది మా ఉద్దేశం. ఇప్పుడు ఇంకో మొక్క దగ్గరికి వెళ్దామండి. ఈ ప్లాంట్ వచ్చేసి ఒలసోపో. ఇది మెక్సికో ఆరిజిన్. దీన్ని మేము కొద్దిగా పెద్ద ప్లాంట్ తెచ్చి నాటాము ఇక్కడ. ఆల్మోస్ట్ 3 years అయింది మేము ఇక్కడ పెట్టి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక 10-15 ఫ్రూటింగ్ ఉంది. ఇది దీనివల్ల అనేకమైన బెనిఫిట్స్ ఉన్నాయి. బేసికల్గా దీన్ని మనం కట్ చేసుకొని తింటే ఆల్మోస్ట్ మ్యాంగో ఫ్లేవర్ వస్తుంది. బేసికల్గా దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడము, ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ కావడము, మరి విటమిన్ సి ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది దీంట్లో. దీనివల్ల స్కిన్కి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఆల్మోస్ట్ ఆ టైంలోనే మేము 14,000-15,000 పెట్టి తెచ్చాం దీన్ని. ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇన్ని ఫ్రూట్స్, ఒక చిన్న చెట్టుకి ఇన్ని ఫ్రూట్స్ కావడం. మరి ఇంకో చెట్టుకి వెళ్దాం మనం. ఈ ప్లాంట్ వచ్చేసి మనీలా టెన్నిస్ బాల్ చెరీ, ఆస్ట్రేలియా ఒరిజిన్ ఇది. దీంట్లో మీరు చూస్తే ప్రతి కొమ్మకి ఫ్రూట్స్, ఇలా ఆల్మోస్ట్ ప్రతి కొమ్మకు ఒక 10 ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి మీకు ఫ్రూటింగ్. దీనివల్ల మీకు ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది చాలా రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ చాలా ఎక్కువ ఉంటాయి దీనికి. మీరు గమనిస్తుంటే టెన్నిస్ బాల్ సైజులోనే ఉన్నాయి. ఈ చెట్టుకు చాలా ఎక్కువ ఫ్రూట్స్ వస్తున్నాయి. ఇది ఫార్మర్స్ కూడా వాళ్ళ దగ్గర వేసుకుంటే వాళ్ళకు కూడా చాలా ఉపయోగం అవుతుంది. ఇంకో చెట్టు దగ్గరికి వెళ్దాం. ఈ ప్లాంట్ వచ్చేసి వైట్ నేరడి. మనం ఇంతకుముందు ఎప్పుడు నల్ల నేరడి మాత్రమే చూసాము. ఇది వైట్ నేరడి. ఈ చెట్టు ఆల్మోస్ట్ 7 feet ఉంది. మేము లాస్ట్ 1.5 month వరకు దీంట్లో విపరీతమైన పూత, ఒక 10,000 కాయ మీద కోసాము. ఈ నేరేడు మనకి ఎక్కడ చాలా తక్కువగా కనిపిస్తుంది. ఈ నేరేడు చెట్టు పెట్టుకోవడం రైతులకు చాలా ఉపయోగం. ప్రతి కాయని మనం చేయితో కోసుకునే పరిస్థితి. మనం చూసుకుంటే నల్ల నేరేడు చాలా 30 feet 40 feet హైట్లో ఉండి చాలా మటుకు కింద పడే వరకు ఇరిగిపోతుంటాయి. బట్ దీంట్లో ప్రతి ఫ్రూట్ని కూడా ఎంజాయ్ చేసి రైతు ప్రతి ఫ్రూట్ని కోసి అమ్మగలిగే ఉపయోగం ఉన్న చెట్టు. అండ్ చాలా స్వీట్గా కూడా అనిపించింది మాకు. ఇంకో చెట్టు దగ్గరికి వెళ్దామండి. ఈ ప్లాంట్ వచ్చేసి మలబార్ పిస్తా. మీరు ఆల్మోస్ట్ చూస్తున్నారు ఈ కొమ్మ మొత్తం నిండా కాయలే ఉన్నాయి. దీని ఆరిజిన్ వచ్చేసి వెస్టర్న్ అమెజాన్ ఫారెస్ట్ నుంచి. ఇక్కడ మనం పిస్తా చూస్తాం, చిన్నగా ఉంటాయి. ఇక్కడ ఈ పిస్తా సైజులు ఇంకా కొద్దిగా కూడా పెద్దగా అవుతుంది ఇది. ఈ పిస్తాని కట్ చేస్తే మనం ఇలా మీరు చూస్తున్నారు మల్టిపుల్ పిస్తాలు ఒకటే కాయలో ఉంటాయి. అద్భుతమైన టేస్ట్ దీని టేస్ట్ కూడా ఆ పిస్తా ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. దీనివల్ల పిస్తా వల్ల మీకు అందరికీ తెలిసిందే ఆరోగ్యానికి ఎంత మంచిదో. ఫార్మర్స్కి తప్పకుండా ఇవి పెట్టుకొని, పిస్తా చాలా కాస్ట్లీ, దీన్ని రెవెన్యూ మోడల్గా బాగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకో చెట్టు దగ్గరికి వెళ్దామండి. ఈ మొక్క వచ్చేసి జమకన్ స్టార్ యాపిల్. ఇది వెస్ట్ ఇండీస్ ఆరిజిన్. ఇది దీనికి మీరు చూస్తున్నారు చాలా విపరీతమైన పూత ఉంది. మేము 4 years అయింది ఈ చెట్టు పెట్టి. లాస్ట్ ఇయర్ కూడా మేము ఈ పూతని, ఈ కాయల్ని చాలా ఎంజాయ్ చేసాము. ఈ చెట్టుకి మీరు ఫ్రంట్ సైడ్ చూస్తే ఈ ఆకులు గ్రీన్గా కనిపిస్తున్నాయి. మీకు వెనుక చూస్తే గోల్డెన్ కలర్ ఉంటుంది. 2 color లీవ్స్ ఇవి. దీన్ని అందుకే గోల్డెన్ యాపిల్ అని కూడా అంటారు. ఈ సైజ్ యాపిల్ చెట్టుకి 3 yearsలో ఇంత పూత రావడం అనేది నిజంగా చాలా గ్రేట్. ఇది రైతులు ఈ చెట్లని వాళ్ళ ఫార్మ్స్లో నాటుకుంటే మంచి లాభాలు వస్తాయి. ఇది యాంటీ క్యాన్సర్ మరియు కొలెస్ట్రాల్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈరోజు మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు కొలెస్ట్రాల్ వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు. తప్పకుండా ఈ ఫ్రూట్స్తో మనం అది ఇరాడికేట్ చేసి హెల్త్ని కాపాడుకోవచ్చు. రైతులు కూడా ఇంత దిగుబడి మేము ఈ సంవత్సరం తప్పకుండా ఎంత దిగుబడి వచ్చిందని చెక్ చేస్తాము. అది చూసి రైతులకు కూడా ఈ చెట్లను ప్రమోట్ చేయాలి మేము కోరుతున్నాం. ఇంకో చెట్టు దగ్గరికి వెళ్దాం. ఈ ప్లాంట్ వచ్చేసి బ్లాక్ సపోటా. మనం ఇక్కడ పూత చూస్తున్నాం బ్లాక్ సపోటాది. ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఈ ఫ్రూట్ వచ్చేసి చాక్లెట్ పుడింగ్ ఫ్రూట్ అని కూడా అంటారు. మనం ఐస్ క్రీమ్ ఎలా స్కూప్ చేసుకొని తింటామో పిల్లలు చాలా ఇష్టంగా దీన్ని కట్ చేసి స్పూన్తో స్కూప్ చేసుకొని తింటారు. ఇది కొలంబియా నుంచి వచ్చిన ఆరిజిన్. ఇది బయట దేశాలలో దీన్ని కట్ చేసుకొని డైరెక్ట్గా ఒక ఐస్ క్రీమ్ తిన్నట్టు స్పూన్ వేసుకొని తినేస్తుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీన్ని. ఇది ఈసారి ఫస్ట్ టైం మాకు ఇక్కడ కాసింది కాత. ఈ కాయలు యాక్చువల్గా ఇప్పుడు మీకు గ్రీన్ కలర్గా కనిపిస్తున్నాయి,
కానీ ఇది టోటల్గా పండాక ఇది బ్లాక్ కలర్గా మారుతుంది. సో ఇది బెస్ట్ ఎగ్జాటిక్ సపోటాస్ ఫ్రూట్ అండి. ఇది ఈసారి మేము ఇది చూస్తున్నాం ఎన్ని కాయలు అవుతున్నాయి, ఎంత దిగుబడి వస్తుందని. తప్పకుండా దీన్ని ఈసారి టెస్ట్ చేసి ఇప్పుడు మేము రికమెండ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ టైం తప్పకుండా ఇదంతా చూసి దీన్ని రైతులకు కూడా దీన్ని పెంచుకోవడం వల్ల లాభాలు ఏంటో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఇప్పుడు నెక్స్ట్ ట్రీకి వెళ్దామండి. ఇది బ్రెడ్ ఫ్రూట్, పనస ఫ్యామిలీ. ఇది ఆఫ్రికన్ ఒరిజిన్. ఇది ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు ఫ్రూటింగ్ అవుతుంది. ఇక్కడ పైన అక్కడ ఒక ఫ్రూట్, అక్కడ కూడా ఒక ఫ్రూట్ చూడగలుగుతారు మీరు. ఇక్కడ ఒక ఫ్రూట్ ఉంది. ఇది పనస ఫ్యామిలీ. ఇది ఫస్ట్ టైం మాకు కాపు వస్తుంది. మన దేశంలో చాలామంది పనస బిర్యానీ కానీ పనస కూరలు చేసుకుంటారు. కానీ దీని టేస్ట్ ఈ చెట్టుకి, ఇది కూరలు చేసుకొని వంటకాల్లో వాడుకునే పనస ఇది. దీని టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఈ ఇయర్ కొన్ని ఫ్రూట్సే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ దీని దిగుబడి ఎలా వస్తుంది, ఇది ఎలా ఉపయోగపడుతుంది రైతులకని నెక్స్ట్ ఇయర్ మేము తప్పకుండా దీని విషయంలో కొన్ని మీకు సూచనలు చెప్పగలుగుతాము. ఇంకా నెక్స్ట్ ట్రీకి వెళ్దామండి. ఇది వచ్చేసి కట్నట్ ట్రీ, ఫిజీ ఐలాండ్స్ ఒరిజిన్ దీనిది. మనం చూస్తున్నాము ఇంత పూత వచ్చింది దీనికి. కానీ ఇంత మొత్తం కూడా ఇదంతా నిలబడదు. మీరు ఇక్కడ చూస్తే ఇంత ఫ్లవర్ వచ్చినా కానీ 4 మాత్రమే ఫ్రూటింగ్ అయ్యాయి. ఇవి కట్నట్ ఫ్రూట్ అంటారు దీన్ని. మనము హ్యాజిల్నట్ ఫ్రూట్స్ కానీ బాదాం, పిస్తా ఇవన్నిటికన్నా చాలా కాస్ట్లీ ఫ్రూట్ ఇది. మొత్తం ఇదంతా ఈ ఫ్లవరింగ్ మొత్తం గిట మనకి ఫ్రూట్ లాగా వస్తే ప్రతి రైతు లక్షాధికారి అయిపోతాడు. కానీ దీంట్లో మనకి మిగిలే ప్రతి గేలలో మనకు ఆల్మోస్ట్ 4 నుంచి 5 మాత్రమే ఫ్రూట్స్గా వస్తున్నాయి. మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఫ్రూట్ అండి నట్స్ ఇవి. బేసికల్గా దీన్ని మీరు అమెజాన్లో చెక్ చేసుకుంటే ఎవ్రీ 1 kg 5,000-6,000 రూపీస్ ఉంటుంది. సో ప్రతి రైతు కూడా దీన్ని తప్పకుండా, చాలా చిన్న చెట్టు, ఆల్మోస్ట్ మాకు 3 yearsలోనే ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది దీనికి. సో ప్రతి రైతు దీన్ని ట్రై చేయొచ్చు వాళ్ళ ఫార్మ్స్లో. ఇంకో చెట్టు దగ్గరికి వెళ్దామండి. సో వెరీ గుడ్ ప్రవీణ్ గారు, చాలా పండ్ల మొక్కలు, విదేశాలకు సంబంధించిన పండ్ల మొక్కల గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదేంటి సార్, వెరైటీగా ఉంది, ఏం మొక్క సార్ ఇది? ఇది బ్యాంబూ ఫ్యామిలీ అండి. ఓకే, దీన్ని వెరిగేటెడ్ బ్యాంబూ ట్రీ అని కూడా అంటారు. ఏం సార్ దీని స్పెషాలిటీ ఏంటండి? ఈ చెట్టును పెంచాక మనం ఎన్నో రిసార్ట్స్లో, 7-star హోటల్స్లో, రిసార్ట్స్లో చూస్తున్నాము చెట్లతో బొమ్మల్లా కట్ చేస్తున్నారు షేప్డ్గా. ఏనుగు బొమ్మ, ఇదే అండి. దీన్ని ఈ చెట్టుని ఎలా మనం కట్ చేసినా అని అలా మౌల్డ్ అయిపోతుంది ఈ చెట్టు. అది చాలా నీట్ గా, చాలా మంచి ఫినిష్ వస్తుంది. చూడడానికి కూడా వెరైటీగా ఉంది అన్నమాట. చాలా వెరైటీగా, చాలా కలర్ఫుల్ గా ఉంటుంది అండి. ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ తో మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది. వెరీ గుడ్ ప్రవీణ్ గారు, చాలా ఖర్చు పెట్టారు, చాలా శ్రమని భరించి చేస్తున్నారు కదా. మరి మొత్తం సేంద్రియం చేస్తున్నారు సార్. సేంద్రియం ఏ రకంగా చేస్తున్నారు మీరు? సేంద్రియ పద్ధతులు ఎలా పాటిస్తున్నారు ఇక్కడ సేంద్రియం చేయడానికి? మేము ఈ చెట్లు పెట్టక ముందే ఫస్ట్ మీరు ఇక్కడ చూస్తే ఒక కౌ షెడ్ ఉంది. ఓకే, అక్కడ గిరావులను ఒక 10 to 12 గిరావులను తెచ్చిపెట్టాము. పొంగనే రావులు కూడా ఉన్నాయి అక్కడ. దాదాపు 10-15 ఆవులు ఉన్నాయి. అవునండి. మరి వాటిని ఏ రకంగా ఉపయోగిస్తారు మీరు ఇక్కడ? దాని వ్యర్థాలతోటే ఇవన్నిటిని కూడా మేము ఇక్కడ యూస్ చేసి పెంచుతున్నామండి. ఎలాంటి కెమికల్ వాడలేదండి? 100% ఇప్పటి వరకు ఎక్కడ ఏ కెమికల్స్ వాడే అవసరం పడలేదండి మాకు. ఓకే, ఇప్పుడు వరకు ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఈ మొక్కలు నాటి మీరు? 4.5 years అయిందండి. ఓకే, 4.5 years ఏ మొక్క నష్టపోయారా? మాక్సిమం అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అండి మీరు చూసారు. దాంట్లో ఒక 3-4 వెరైటీస్ మాత్రమే మేము ఇక్కడ కాపాడుకోలేకపోయాము. ఓకే, మాకు తెలియలేదు అప్పుడు ఎండాకాల దాని మీద ఎంత ఎండబడవచ్చు, దాన్ని ఎలా అది తీసుకుంటుంది ఇక్కడ వాతావరణం అనేది మాకు కొద్దిగా తెలుసుకోవడానికి టైం పట్టింది. ఓకే, ఎంత మేజర్ మీకు సక్సెస్ అయిన అంటారు? 99% సక్సెస్ అయ్యామండి. చాలా హ్యాపీగా ఉన్నాం. ఇన్ని వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ని మేము ఇక్కడ చూడడము, దాన్ని పెంచగలిగామని చాలా సంతోషంగా ఉంది. మీ కష్టం సరిగ్గా ఫలితం దక్కాలంటే ఇంకో మీరు ఆల్రెడీ కొన్ని ఫ్రూట్స్ ఆల్రెడీ ఈల్డింగ్ బాగా తీస్తున్నారు. ఇంకా ఒక 1-2 years పడుతున్నారు కొన్ని వెరైటీస్ తెలియడానికి. ఈ 1-2 years తర్వాత కూడా మరలా ఒకసారి వీడియో చేద్దామండి మీది. కరెక్ట్, మనం ఏంటంటే మీ ఖర్చు వేరే ఫార్మర్ పెట్టకలేకపోవచ్చు, అలాంటి కామన్ ఫార్మర్. సో ఆ రిస్క్ మీరు పడ్డారు కాబట్టి మీరు ఒక మంచి రిజల్ట్ని కనుక ఫార్మర్కి ఇస్తే ఆ ఫార్మర్ ఓకే ఈ వెదర్కి సరిపోయిద్ది నేను పెట్టుకుంటాను అని అన్నప్పుడు ఏమైందంటే ఫార్మర్ పండిస్తాడు, మన కన్జ్యూమర్కి తీసుకొస్తాడు. దానివల్ల ఏమవుతుందంటే మనం వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకునే అవసరం పడదు, మనకు ఫారిన్ ఎక్స్చేంజ్ మిగలటం కాబట్టి మన రైతులకు లాభం వచ్చింది. కాబట్టి మీ శ్రమ మీ స్వప్రయోజనాలతో పాటు రైతులకు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.
మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.